సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్యం పార్వతీపురం జిల్లా ఇటీవల కాలంలో ఆదివాసీ సంక్షేమ హాస్టల్స్లో ఏడాది పాటు సుమారు 5 ఆదివాసీ విద్యార్థులు మరణించడం అనేది చాలా బాధాకరం. ఇక్కడ పార్వతీపురం కేంద్రంలో గిరిజన మంత్రి ఉండి కూడా గిరిజన విద్యార్థులు మరణం పట్ల బాధ్యత లేకుండా ఉండడం పట్ల ఆదివాసీ గిరిజన సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికీ మరణించి అనేక విధంగా విద్యార్థి సంఘం ఆదివాసీ సంఘాలు అనేక పోరాటాలు చేస్తున్న మంత్రి గారు నష్టపరిహారం ఇవ్వడానికి చొరవ చూపుకోవడం అనేది చాలా బాధాకరం. ఒకవైపు పక్కనే పలాస ఆ ప్రాంతంలో కాశీబుగ్గ ఆ దేవాలయంలో తొక్కిసలాటలో మరణించిన వారిని భక్తులకి ఒక్కొక్కరికి 15 లక్షలు నష్టపరిహారం మాత్రం పోటీపడి ప్రకటిస్తూ ఆదివాసీలు మాత్రం హాస్టల్లో చనిపోతున్నప్పుడు రూపాయి కూడా ప్రకటించుకోవడం అనేది చాలా బాధాకరం. అందుకే ఇక్కడ గిరిజన మంత్రి తక్షణమే ఆ కుటుంబానికి 50 లక్షల పరిహారం ప్రకటించాలని చెప్పి, అలాగే కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము ఆదివాసీ గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మంత్రి గారు మాత్రం చిలక పలుకులు పలికిస్తున్నారు. ఒకవైపు ఏమో చనిపోతే నాకు బాధ్యత ఏంటి అని అడుగుతున్నారు. అంటే గిరిజన మంత్రికి ఆదివాసీ సంక్షేమ హాస్టల్లో చూసే బాధ్యత లేదని చెప్పి మేము ప్రశ్నించడం అనేది జరుగుతుంది. అందుకే ఈరోజు మన్యం పార్వతీపురం జిల్లా కమిటీ జరిగింది. ఈ జిల్లా కమిటీ సమావేశం సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 9వ తారీఖు వరకు ఆ మరణించిన ఆదివాసీ కుటుంబాలని విద్యార్థి కుటుంబాల నష్టపరిహారం 50 లక్షలు ఇవ్వాలి. అలాగే సంక్షేమ హాస్టల్లో ఆరోగ్య వాలంటీర్లు నియమించాలి. హాస్టల్లో మరుగుదొడ్లు ఇతర సౌకర్యాలు కల్పించకపోతే మాత్రం ఈ నెల 10వ తారీఖున చలో మంత్రి ఇంటికి కూడా ఆదివాసులు అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ మంత్రి గారు బాధ్యత వహించకపోతే మాత్రం ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల్లో కూడా ఈ విద్యార్థులు సమస్యల మీద, మరణం మీద, మౌలిక సదుపాయాల మీద ఆందోళన చేయడానికి కూడా మేము గిరిజన సంఘంగా నిర్ణయించడం అనేది జరిగింది. అందుకే ఇక్కడ గిరిజన మంత్రి, మన ప్రాంతంలో ఉన్న గిరిజన మంత్రి మాత్రం ఈ ఆదివాసీ మరణం పట్ల గాఢ నిద్ర ఉండడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకే తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన మంత్రి తక్షణమే స్పందించి ఆ కుటుంబాన్ని పరిహారం ప్రకటించాలి, ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రెండవ విషయం, ఈ మన్యం జిల్లాలో ఇటీవల 6 నెలల క్రితం మక్కువ మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకటించారు. ఆయన ప్రకటించినప్పుడు, ఆయన ప్రాంతంలో పర్యటించినప్పుడు ఆదివాసులే మా ఆత్మ అని చెప్పి ప్రకటించారు. ఈ ప్రాంతం అంతా కూడా డోలిమోత లేని ఏజెన్సీ నేను నిర్మిస్తానని చెప్పారు. కానీ ఆయన